మళ్లీ ప్రారంభం కానున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 2-3 రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం. మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలో ఇబ్బందులపై దృష్టి సారించాలని, ఆయా విషయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో బడిలేని గ్రామం ఉండొద్దన్న సీఎం, విద్యార్థులు లేక మూసివేసిన స్కూళ్లను మళ్లీ తెరవాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మళ్లీ ప్రారంభం కానున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 2-3 రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం. మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలో ఇబ్బందులపై దృష్టి సారించాలని, ఆయా విషయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో బడిలేని గ్రామం ఉండొద్దన్న సీఎం, విద్యార్థులు లేక మూసివేసిన స్కూళ్లను మళ్లీ తెరవాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మళ్లీ ప్రారంభం కానున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 2-3 రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం. మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలో ఇబ్బందులపై దృష్టి సారించాలని, ఆయా విషయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో బడిలేని గ్రామం ఉండొద్దన్న సీఎం, విద్యార్థులు లేక మూసివేసిన స్కూళ్లను మళ్లీ తెరవాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మళ్లీ ప్రారంభం కానున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 2-3 రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం. మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలో ఇబ్బందులపై దృష్టి సారించాలని, ఆయా విషయాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో బడిలేని గ్రామం ఉండొద్దన్న సీఎం, విద్యార్థులు లేక మూసివేసిన స్కూళ్లను మళ్లీ తెరవాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మళ్లీ ప్రారంభం కానున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. విద్యాశాఖపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 2-3 రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం. మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకో